నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు భారీగా సిబ్బంది, అదనంగా 1200 మంది కేటాయించిన టీజీ సర్కార్. సింహాచలం ఆలయంలో దుర్ఘటనపై విచారణ కమిషన్ 30 రోజుల్లోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు. మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో దక్కని ఊరట, విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశం. ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు, పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో విక్టరీ పెరేడ్కు దూరం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి ఎన్నికల కోడ్ అమల్లో ధర్నా నిర్వహించిన కేసులో మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఎల్లుండి విచారణకు మోహన్ బాబు హాజరు కావాల్సిందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 2019లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా తిరుపతిలో ధర్నా చేసినందుకు మోహన్ బాబుపై కేసు నమోదైంది. ఈ కేసులో ఎల్లుండి తిరుపతి కోర్టులో విచారణకు హాజరు కాకుండా మినహాయింపునకు మోహన్ బాబు న్యాయవాది కోరారు. దీంతో మోహన్ బాబు విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. ఎల్లుండి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్. విజయ్, ఏదైతే కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏ విధమైన ఆందోళనలు కానీ ధర్నాలు కానీ లేదా ఇతరత్ర కార్యక్రమాలు ఏవి కూడా చేపట్టడానికి కుదరదు. ఇది ఎన్నికల ఆంక్షల్లో భాగం. అయితే 2019 ఎన్నికలకు సంబంధించి మోహన్ బాబు ఆందోళన చేయడం జరిగింది. తిరుపతి రోడ్ల మీద ఆందోళన దిగడం జరిగింది, తన విద్యా సంస్థలకు సంబంధించిన ఆందోళన. సో అప్పుడే దాని మీద ఎన్నికల సంఘం కేసు కూడా పెట్టడం జరిగింది. అయితే ఆ కేసు మొన్న ఈ మధ్యనే రావడం జరిగింది. దాని మీద సంబంధించి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకి హాజరయ్యాడు మోహన్ బాబు. ఏదైతే తనని ఈ విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి కూడా అందులో కోరడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు మోహన్ బాబు విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే ఈ శుక్రవారం నాడు మోహన్ బాబు తిరుపతి కోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉంది. సో ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతో ఖచ్చితంగా హాజరు అవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది చాలా సీరియస్ మ్యాటర్. మామూలు కేసుల కన్నా సరే ఎన్నికల ఆంక్షలకు సంబంధించి ఆంక్షలు ఉల్లంఘిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు ఉంటాయి. ఆ కేసులు నడుస్తూనే ఉంటాయి. మనకి చాలా మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, చూసుకుంటే కనుక కేటీఆర్ మీద, అదే విధంగా అధికారంలో ఇప్పుడు బీజేపీ ఉన్న ఈటల రాజేందర్ మీద కావచ్చు, రఘునందన్ మీద కావచ్చు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద కావచ్చు, ఇప్పటికీ రైల్వే కేసులు, ఎన్నికల సమయంలో నడిచిన కేసులు ఏవైతున్నాయో ఆ కేసుల మీద ఇప్పటికీ వాళ్ళు కోర్టుకు హాజరవుతూనే ఉన్నారు. సో ఈ ఎన్నికలకు సంబంధించి కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఆ ఆంక్షల సందర్భంగా ఎప్పుడు కూడా ఆందోళన దిగడానికి కరెక్ట్ కాదు. దీనికి కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి కేసు నమోదు చేయడానికి ఖచ్చితంగా ఎన్నికల సంఘానికి అధికారం ఉంటుంది. ఆ ప్రకారమే కేసు నమోదు చేశారు. దాని ప్రకారం ఎల్లుండి మోహన్ బాబు కోర్టుకి హాజరు కావాల్సింది సుప్రీంకోర్టు చెప్పిన డైరెక్షన్స్ ప్రకారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింహాచలంలోని సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో జరిగిన ప్రమాద ఘటనపై కూటమి ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ అధ్యక్షతన ఈ కమిషన్ నియమించింది. ఇందులో సభ్యులుగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్కే రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావులను నియమించింది. అలాగే కమిషన్ కు సివిల్ కోర్టు అధికారాలు కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
రైట్. ఇక సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనానికి విచ్చేసిన భక్తులపై గోడ కూలడంతో 7 ప్రాణాలు కోల్పోవడం సీఎం చంద్రబాబు దీనికి సంబంధించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రులు ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. మృతుల కుటుంబానికి 25 లక్షలు, గాయపడిన వారికి 3 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేయాలని కూడా ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి, దుర్ఘటనకు సంబంధించి విచారణ కమిటీ 30 రోజుల్లోగా పూర్తి నివేదికను ఇవ్వాలని అయితే చంద్రబాబు ఆదేశించినట్లుగా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. ఓకే విజయ్, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లా సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి చంద్రోత్సవంలో అపశృతి అయితే చోటు చేసుకుంది విజయ్. వారాహ లక్ష్మీ నరసింహస్వామి నిజ స్వరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోలకూడడంతో 7 మరణించారు విజయ్. 4 తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నారు విజయ్. అయితే నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం అయితే పడింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువ వైపు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న క్యూ లైన్ పై సిమెంట్ గోడ కూలింది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మంత్రి వగలపూడి అనిత, జిల్లా అధికారులు స్థలానికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షించారు. అలానే మృతదేహాలను విశాఖ కేజీహెచ్ కు తరలించారు విజయ్. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. అలానే మరణించిన వారు ఒకే కుటుంబానికి చెందిన 4 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో సాఫ్ట్వేర్ దంపతులు పిల్ల ఉమా మహేశ్వరరావు, శైలజ, ఆమె తల్లి పైల వెంకటరత్నం, మేనత్త మహాలక్ష్మి ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఘటనలో మరణించిన ఉమా మహేశ్వరరావు, శైలజ హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరికి 3 సంవత్సరాల క్రితం వివాహం అయింది. ప్రస్తుతం వీరికి వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో ఇంటికి వచ్చారు విజయ్. వీరంతా విశాఖపట్నం నగరానికి చెందినవారు. అయితే దీనిపై ఇప్పటికే ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మృతి చెందిన బాధితుల కుటుంబాలను పరామర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం నాస్తిరకం గోడ కట్టడంతోనే సింహాచలంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అన్నారు. సింహాచలం చంద్రోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారని తెలిసి నిర్లక్ష్యంతోనే భక్తుల్ని బలిగొన్న ప్రభుత్వం చంద్రబాబు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు విజయ్. అలానే మృతి చెందిన కుటుంబాలకు వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు విజయ్. అలానే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందిస్తూ వారి కుటుంబాలను ఆదుకుంటాము అని భరోసా ఇచ్చారు. అలానే ఘటనకు సంబంధించి విచారణ చేపడతామని చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన సమాచారం అయితే అడిగి తెలుసుకున్నారు విజయ్. ఈ ఘటనపై మంత్రులు, ఉన్నతాధికారులతో కూడా సీఎం సమీక్షించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను తెలపాలని కూటమి ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది విజయ్. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ అధ్యక్షతన ఈ కమిషన్ నియమించింది విజయ్. ఇందులో సభ్యులుగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్కే రవికృష్ణ, జనవనరుల శాఖ ఇంజనీరు వెంకటేశ్వరరావులతో ఈ కమిటీ నియమించింది. అలాగే ఈ కమిషన్ కు సివిల్ కోర్టు అధికారాలు కల్పిస్తూ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది విజయ్. అలానే ఘటనలో మృతుల కుటుంబాలకు 25 లక్షలు, గాయపడిన వారికి 3 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులు దేవాదాయ శాఖ పరిధిలో ఆలయాల్లో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగం కల్పిస్తామని సీఎం అయితే హామీ ఇచ్చారు విజయ్. రైట్, థ్యాంక్ యూ లెనిన్. అమరావతి పునఃప్రారంభానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బహిరంగ సభ వేదికపై 14 మందికి చోటు ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. వేదికపై ప్రధాని, గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం, పలువురు కేంద్ర మంత్రులు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అలాగే వేదిక ఎదురుగా అమరావతి రైతులకు ప్రత్యేక గ్యాలరీని అధికారులు ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ప్రధాని మోదీ పర్యటనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు.
రైట్, అమరావతికి సంబంధించి ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ వేదికపై మొత్తం 14 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. వేదికపై ప్రధాని, గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా కూర్చునేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇంప్యూటీ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, మొత్తంగా అమరావతి ప్రారంభానికి సంబంధించి ఇప్పటికే ప్రధాని మోదీకి ఆహ్వానం కూడా పంపించడం జరిగింది. ఆయన వస్తానని కూడా చెప్పారు. అయితే ఈ సభకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి సభ ఏర్పాట్లకు సంబంధించి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ అంశానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అండ్ శ్రీనివాస్. మే 2న అమరావతి పునరంకిత సభను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో మరోసారి అమరావతి రాజధాని అంటూ గెజిట్ ని కూడా రిలీజ్ చేయబోతుంది. ఈ నేపథ్యంలోనే అమరావతి పునరంకిత సభను మరోసారి ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీని కూడా ఆహ్వానించడం జరిగింది. మోడీ అందుకు సంసిద్ధత కూడా వ్యక్తం చేశారు. ఎల్లుండి మోడీ ఏపీకి రాబోతున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే సెక్యూరిటీ చాలా కఠినంగా ఉండబోతుంది అనేది మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నిన్నటి నుంచి కూడా కేంద్ర ఎస్పీజీ దళాలు అక్కడ రావడం జరిగింది. సభ ప్రాంతంలోకి అక్కడ సభనంతా కూడా ఎస్పీజీ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతి గంట కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే సభా ప్రాంగణం అయితే ఉంది. ప్రతి క్షణం కూడా అప్రమత్తంగా పోలీసులు అదేవిధంగా ఎస్పీజీ సెక్యూరిటీ అధికారులు కూడా అక్కడ ఉంటూ ఉన్నారు. ఎందుకంటే ఇటీవల జరిగిన పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత ప్రధాని సభ, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని సభను చాలా కట్టుదిట్టంగా చాలా అంటే పగడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా పాసులు ఉన్న వాళ్ళనే సభకి ఆహ్వానించబోతున్నారు. అదేవిధంగా స్టేజ్ మీద కూడా కేవలం 12 మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు. ప్రధానమంత్రితో పాటుగా ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి, దాంతో పాటుగా కేంద్ర మంత్రులు వేదికను పంచుకోబోతున్నారు. ఖచ్చితంగా వేదికకు సంబంధించి కూడా ఎస్పీజీ చాలా సీరియస్ గా ఉంది. ఎవరిని పడితే వాళ్ళని పైకి రానిచ్చేది లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సెక్యూరిటీ అంతా కూడా చాలా సీరియస్ గా చూసుకోవాలి కాబట్టి ఆ విధంగా మొత్తం ఏర్పాట్లు చేశారు. అయితే ఈ పునరంకిత సభలో ప్రధాని స్పీచ్ ఏ విధంగా ఉండబోతున్నది ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే పునరంకిత సభ కాబట్టి మామూలుగా అయితే ఏపీకి సంబంధించి ప్రధాని మాట్లాడతారు. కానీ ఇటీవల జరిగిన పహల్గాం దాడి తర్వాత ఆయన ఎక్కడ ఏ సభ మాట్లాడినప్పటికీ కూడా అన్ని సభల్లో కూడా పాకిస్తాన్ ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. రేపు అంటే ఎల్లుండి జరగబోయే సభలో కూడా పాకిస్తాన్ ని ఉద్దేశించి మాట్లాడతారు. అదేవిధంగా ఏపీ అభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందించే విధంగా ఆయన స్పీచ్ ఉండబోతుంది మాత్రం మనకు తెలుస్తుంది. విజయ్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అదనంగా 1200 మందిని కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది. కొత్తగా 11 పిఎస్లు, 13 ట్రాఫిక్ పిఎస్, 7 మహిళా పిఎస్లను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే హైదరాబాద్ పరిధిలో 2 కొత్త జోన్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి జోన్కు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలనే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్. మొత్తంగా హైదరాబాద్ పరిధిలో 2 కొత్త జోన్లు ఏర్పాటు చేయబోతున్నారు. ప్రతి ఒక్క జోన్కి ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇటు బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. హైదరాబాద్లో పోలీస్ కమిషనరేట్కు భారీగా సిబ్బంది అయితే కేటాయించబోతున్నారు. అదనంగా 1200 మందిని కేటాయించింది టీజీ సర్కార్. ఇక ఇదే అంశానికి సంబంధించి
కొత్తగా 11 పిఎస్లు 13 ట్రాఫిక్ పిఎస్లు 7 మహిళా పిఎస్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. హైదరాబాద్ పరిధిలో 2 కొత్త జోన్లను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే ప్రతి జోన్కి కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉండేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి మోదీ రష్యా పర్యటన అయితే రద్దయింది. మే నెలలో రష్యా నిర్వహించనున్న విక్టరీ డే వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొనడం లేదు. ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ప్రకటించింది. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ మాస్కో పర్యటనకు మోదీ వెళ్లడం లేదని తెలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా విక్టరీ డే పేరుతో రష్యా ఏటా వేడుకలు జరుపుకుంటోంది. మాస్కోలోని రెడ్ స్క్వేర్లో మే 9న భారీ స్థాయిలో సైనిక కవాతు నిర్వహిస్తారు. 80వ వార్షికోత్సవం సందర్భంగా ఈసారి మిత్ర దేశాధినేతలను పుతిన్ ఆహ్వానించారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి మోదీకి ఆహ్వానం అందింది. అయితే మే 9న రష్యాలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, పాకిస్తాన్తో ఉద్రిక్తల నేపథ్యంలో రష్యా పర్యటనను ప్రధాని మోదీ రద్దు చేసుకున్నట్లుగా సమాచారం అంతా దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అండ్ శ్రీనివాస్. విజయ్, ఏదైతే మే 9న రష్యా ప్రతి ఏడు కూడా విక్టరీ పరేడ్ నిర్వహిస్తుంది. అయితే ఈసారి ఈ పరేడ్ కు ప్రధాని మోడీని ఆహ్వానించారు. అయితే ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రధాని దేశం విడిచి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడు ఏ విధమైన అత్యవసర పరిస్థితి వస్తుందో తెలియదు. అత్యవసర నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన సమయం ఇది. సో ఇలాంటి పరిస్థితుల్లో విదేశాల్లోకి పర్యటన అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి సెక్యూరిటీ రీత్యా కూడా ప్రధానమంత్రికి ఉన్న సెక్యూరిటీ రీత్యా ఉగ్రవాద దాడి కూడా ప్రధానికి పొంచి ఉంది ప్రమాదం. సో ఈ నేపథ్యంలో దేశం విడిచి వెళ్ళడం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్ట్ కాదని చెప్పేసి ప్రధానమంత్రి కార్యాలయం భావించింది. అదేవిధంగా ఇప్పుడు పహల్గాం ఉగ్ర దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ కీలక నిర్ణయాల్లో ప్రధాని మోడీ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే సడన్ గా ఎమర్జెన్సీలో ఏదైనా రావచ్చు, అందుకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసమే దేశం విడిచి వెళ్లకుండా ఉండాలని చెప్పేసి ప్రధానమంత్రి భావించారు. అందుకోసమే విక్టరీ పరేడ్ కు రష్యా నిర్వహించబోతున్న విక్టరీ పరేడ్ కు హాజరు కావడం లేదు, తాను రావడం లేదని చెప్పేసి కూడా రష్యా అధ్యక్షుడికి ప్రధాని ఫోన్ ద్వారా సమాచారం అందించడం జరిగింది. విజయ్. శ్రీనివాస్. రైట్. మాజీ సీఎం కేసీఆర్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అమలు చేయలేని కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తే అభినందించాల్సింది పోయి ఆరోపిస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్లను నేరుగా వ్యతిరేకించలేక కాంగ్రెస్ పై గత ప్రభుత్వం అవాకులు చెవాకులు పెడుతోందని ఆయన అన్నారు. ఎన్ని ఆరోపణలు చేసినా బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ నిలబడుతుందని భట్టి విక్రమార్క తెలిపారు. నిన్నగా మొన్న జరిగినటువంటి వరంగల్ సభలో ఓ పెద్ద ఆయన మాట్లాడుతూ అన్ని వైఫల్యాలు, ఏందయ్యా వైఫల్యం? బసవేశ్వర స్ఫూర్తితో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా స్కీములు తీసుకొని రావటం వైఫల్యమా? లేకపోతే జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తితో
ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి మేలు జరగాలని క్యాష్ సెన్సస్ చేపించడం అన్యాయమా? లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈ రాష్ట్రంలోని సంపదని భూమి లేని నిరుపేద కుటుంబాలకు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని ఆలోచన చేసి అమలు చేయటం అన్యాయమా? లేకపోతే చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఏ ఉద్యోగాల కోసం అయితే కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నారో అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వటమే కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కూడా ఉద్యోగాలు కల్పించాలి, కనీసం 5 లక్షల మందికి అని ఆలోచన చేసి అమలు చేయటమే నేరమా? ఆ మహానుభావులు చేసుకొచ్చినటువంటి కృషిని ఫలితాల్ని ప్రజలకు అందకుండా అడ్డుపడాలని చేసేటువంటి కుటిల ప్రయత్నమే కదా నీ వరంగల్ సభని ఈ సందర్భంగా నేను చెప్పుకున్నాం. బసవేశ్వరుడు సాక్షిగా చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని కుయత్తులు పాడినా ఈ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల కోసం నిటారుగా నిలబడి బసవేశ్వరుడు ఆలోచనల్ని అమలు చేస్తుందని కూడా చాలా స్పందనగా చెప్తా ఉన్నాం. జ్యోతిరావు పూలే గారి ఆలోచనలు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు చాలా స్పష్టంగా మాకు ఆర్థిక పరమైన అనేక అంశాలు అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా మాకేమో మీలాగా పాలన చేస్తూ అనుభవించాలనే ఆలోచన లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రులకు కానీ నాకు కానీ మేమందరం ఈ సమాజ పరివర్తన కోసమే పనిచేస్తా ఉన్నాం. నిన్నగా మొన్న జరిగి రేపు తెలంగాణలో 21 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 17 జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మరికొన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా హైదరాబాద్ రిపోర్టర్ లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. ఓకే విజయ్, వేసవిలో కూడా హైదరాబాద్ లో వాతావరణ కేంద్రం అధికారులు చల్లని కబురు అయితే చెప్పారు. తెలంగాణలో నేడు రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది విజయ్. అయితే నేడు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, యాదాద్రి భువనగిరి, నల్గొండ, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో అక్కడక్కడగా ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపారు విజయ్. ఉరుములు, మెరుపులు కూడా వచ్చే ఛాన్స్ ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గురువారం కూడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు విజయ్. పైన పేర్కొన్న జిల్లాలో పాటు రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. రానున్న 2 రోజుల్లో వాతావరణంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకైతే వాతావరణ శాఖ హెచ్చరించింది విజయ్. ముఖ్యంగా ఈదురుగాలు వీచే సమయంలో బయట తిరగడం సురక్షితం కాదని అధికారులు హెచ్చరించారు. రైతులు ఇతర పనుల నిమిత్తం బయటికి వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అయితే సూచించింది. కాగా అదే సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాలో వేడి గాలులు వీస్తున్నాయి. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించింది విజయ్. థ్యాంక్ యూ లెనిన్. హైదరాబాద్లోని తాజ్ చికెన్ హోటల్లో తెలంగాణ, దక్షిణాఫ్రికా సంస్థల బయోగ్యాస్ ఇన్నోవేషన్ భాగస్వామి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. దక్షిణాఫ్రికా బయో వెస్ట్ హోల్డింగ్స్, భారతదేశానికి చెందిన స్పాన్టెక్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఈకో మ్యాక్స్ ఎనర్జీ సంస్థల మధ్య బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందం జరిగింది.
ఇందిరమ్మ ఇల్లు కేటాయించలేదని జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంపైకి ఎక్కి ఓ దివ్యాంగుడు నిరసన తెలిపారు. ఇళ్ల కేటాయింపులో పేద ప్రజలకు దివ్యాంగులకు మొండి చేయి చూపిస్తున్నారని మండిపడ్డారు. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇల్లు ఇస్తున్నారని, దానికి ప్రభుత్వ అధికారులు మద్దతిస్తున్నారని ఆరోపించారు. వెంటనే పేద ప్రజలకు దివ్యాంగులను డిమాండ్ చేశారు. అది కూడా టీఆర్ఎస్ లీడర్లు మొత్తం ఆక్రమించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లా నడుతుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా నడిచింది. మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం మన కాంగ్రెస్ లీడర్ల కనసలలో నడుతుంది. మాకు న్యాయం జరగకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం. మాలాంటి వికలాంగులకు న్యాయం జరగాలి. మొత్తం లంచాలకు ఎగబడరు. గ్రామ పంచాయతీ మొత్తం లంచాలకు బానిసలు అయిపోయారు. న్యాయం పేదవాడికి న్యాయం అసలే జరుగుతలేదు. దీని మీద స్పందించమంటే ఒక్క లీడర్ కూడా ఎవరు స్పందిస్తలేడు. మాలాంటి వాళ్ళకి న్యాయం జరగాలని నేను ఇలా గ్రామ పంచాయతీ ఎక్కి నిరసన తెలుపుతున్నా. తీసుకొచ్చిన సార్ ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు నడుతున్నాయి, దయచేసి మాలాంటి పేదలను పట్టించుకోరు సార్ అని మా ఊళ్ళోకి వచ్చినప్పుడు కూడా మసీదు ముంగట గ్రామ పంచాయతీ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. 100% ఇందిరమ్మ ఇళ్లలో 100% 5% వికలాంగులకు అన్నారు. ఒక్క వికలాంగుని కూడా ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.